హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చి నేను ఏం చేస్తానంటే ఆలు పొరాటా చేస్తానండి. వర్మిసిల్ అంటే సేమియా ఉప్మా చేసినానండి. అందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, ఫాలో కాండి. సరేనండి, నేను పొరాటా తిక్కుతాను. ఏం లేదండి, ఆలు పొరాటా అంటే అందరికీ తెలుసు. నేను చేసే విధానం ఏమంటే ఆలు బాయిల్ చేసుకుంటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం అజవైన్ అంటే ఇదండి ఓము. ఎందుకంటే ఆలుగడ్డ కొంచెము గ్యాస్ట్రిక్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం వేసి అంతా మిక్స్ చేసుకుంటానండి. అంతేను. బాగా ఉల్లిపాయలు వేయాలండి, ఉల్లిపాయలు వేస్తేనే టేస్ట్ వస్తుంది. వర్మిసిల్ అంటే ఇంకా అందరికి తెలిసిందండి. వర్మిసిల్ బాయిల్ చేసుకుంటా, ఆಮೇಲೆ ఆ తర్వాత వచ్చి కొంచెం వడేసుకుంటానండి పుల్లల గింజల్లో. మామూలుగా పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, ఇంక పోపు సామాన్లు ఇంక అంతేనండి. వెరైటీ ఏం లేదు, నార్మల్గా నేను అంతేనండి చేసేది. సరేనండి, నేను చూసుకుంటాను. అంతేనండి, బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకుంటే బాగుంటుంది. వేడివేడిగా తింటే టేస్ట్ బాగుంటుందండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అండి, లంచ్ ఏం లేదు. లంచ్కు అంతా ఇదే తినేస్తారు పిల్లలు. చెప్పినా కదండి, రైస్ ఎక్కువ ఏం తినరు. మన మధ్య అన్నం, సాంబారు అట్లాంటివి ఏం తినరు. 2 పూటలు కూడా రోటీనే తింటారు. కొందరైతే స్టఫింగ్ చేస్తారండి. నేను అలా చేయను, స్టఫింగ్ చేయను. అంత పిండిలోనే వేసి కలుపుతానండి. టేస్ట్ మంచిగా ఉంటుంది. స్టఫింగ్ చేస్తే పైన చప్పగా ఉంటుంది, లోపల మసాలాగానే ఉంటుంది. అటు కాకుండా గోధుమ పిండి, ఆలుగడ్డ, ఆనియన్, మసాలాలు అన్నీ వేసి మంచిగా మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగనే కలిపేస్తానండి. అన్నీ మొత్తం కలిపేసి బాగుంటుందండి టేస్ట్. ఇట్లా కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. సరేనండి, ఇది వచ్చి వర్మిసిల్ అండి, సేమియా ఉప్మా. బాగా పొడిగా వస్తుందండి. ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురికి అవి ఇవి ముగ్గురు అది కొంచెం ఇది కొంచెం తింటారండి. బాగా బ్రౌన్గా వచ్చేటట్టు కాల్చుకోవాలండి. ఇది ఆ పొరాటాలంతా కూడా వేడిగా తింటే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇది పొరాటాలు తింటాము. నాకు అదేమో ఆయిలే ఎక్కువ వాడుతూ ఉంటాను. అందరూ కూడా చెప్తూ ఉంటారు ఆయిల్ తక్కువ వాడు అని చెప్తూ ఉంటారు. ఎందుకో ఆయిల్ మరీ అంత ఘోరంగా వేసినట్టే బాగా మంచిగా ఉండదు. ఒక రకంగా వాడాలండి. బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. చూడండి, ఇంకా బ్రౌన్ వచ్చింది, ఇలా కాల్చుకోవాలి. దీంట్లో చట్నీ ఏం లేదండి. వాళ్ళ సాస్ వేసుకుని, టమాటా సాస్ వేసుకుని తినేస్తారు. చట్నీ ఏం లేదు, సాస్లు వేసుకుని తినేస్తారు. ऊपर ही भैया ले लो।
ले लो, हो गए, ले लो। ये वाला ले लिया। बस बस थोड़ा नहीं ठीक। नहीं आएगा बता दो। मैं भैया का दोनों का बना दो, मैं दोनों का बना दिया। मैं आई फर्स्ट में बाद में 3 जना को रेडी करते हैं, ठीक है। मैं पता नहीं है, नहीं वो मैंने सोचा भैया का भैया का मैसेज करो। हाँ ठीक है भैया। ఏం చేస్తారంటే ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ముగ్గురు ఉంటారు. వాళ్ళకు అంటే వాళ్ళకు కూడా తెలియదు కదా తను తింటాడో తినడో. ఒక రోజు తొందరగా వెళ్తాడు, ఒక్కొక్క రోజు లేట్గా వెళ్తాడు. దానికి వాళ్ళకిద్దరికి చెప్తారు. నేను వాళ్ళు ఏమంటే 2 అంటే 2 తీసుకుంటారనమాట. అట్లా ఇద్దరు కాబట్టి 4 చేయమంటారు, ముగ్గురు కాబట్టి 6 చేయమంటారు. అట్లా తిని కొంచెం ఎగస్ట్రా కూడా తింటారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు కదా తను తింటాడా తినడానని. వాళ్ళకిద్దరికి చెప్తాడు. తినేం చేస్తాడు మళ్ళీ వచ్చి చెప్తాడనమాట. అప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది కదా, అందుకే ఇప్పుడు చెప్పినాను నేను. ముందే చెప్పండి, నేను రెడీ చేస్తాను అని. ఇప్పుడు ఇది బాయిల్ చేసుకున్నాం, మళ్ళీ రిటర్న్ బాయిల్ చేయాలంటే అవ్వదు కదా. దాని గురించి నాకు లేట్ అవుతుంది, వాళ్ళకు కూడా గ్యాస్ అంతా వేస్ట్ అవుతుంది కదా. సరేనండి, ఇంకో 2 పొరాటాలు ఉన్నాయి. అది అయిపోతుంటే నా పని అయిపోతుంది. ఇంకొక ఇల్లు ఉందండి, వాళ్ళ ఇంటికి గెస్ట్ వచ్చిన్నారు. వాళ్ళ ఇంట్లో వెరైటీ డైలీ కూడా గెస్ట్ వచ్చినారంటే ఇంకా ఎక్కువ చేపిస్తారు. అవ్వ తాత ఒక కొడుకు ఉంటారు. వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు అన్ని రకాలు చేపిస్తానండి. ఆయన వాళ్ళ ఇంట్లో వెరైటీగా చాలా సిస్టమ్ అండి. వాళ్ళ ఇంట్లో వచ్చి ఇంకా వాళ్ళ కూతురు మనమడు అల్లుడు వచ్చిండారు. ఈరోజు ఏం వంటలు చేపిస్తారో తెలియదు. పోతే తెలుస్తుందండి. సరేనండి, ఈ రోజుకి ఇంతేను. వీళ్ళ ఇంట్లో వచ్చి బ్రేక్ఫాస్ట్ మాత్రం 2 రకాలు చేసినాను. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి, షేర్ చేయండి. బాయ్ అండి.